హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే భారత జాతీయోద్యమం గురించి మనం మునుపటి క్లాస్లో మితవాదుల యుగం గురించి మనం చర్చించుకోవడం జరిగిందండి. అయితే ఈరోజు మన క్లాస్లో అతివాద యుగం గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. అయితే ఈ అతివాద యుగంలో ఏ వ్యక్తులు పాల్గొన్నారో, ఈ అతివాద యుగంలో ఏ పద్ధతులు అనుసరించారో మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ అతివాద యుగం ఎప్పటి నుంచి కొనసాగిందంటే 1905 సంవత్సరం నుండి 1920 వరకు సాగిన యుగాన్ని అతివాద యుగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ అతివాద యుగంలో పాటించిన పద్ధతులు ఏంటంటే, ఒకటి నకారాత్మక. నకారాత్మక అంటే నెగిటివ్ ప్రోగ్రామ్స్. రెండోది వచ్చి సకారాత్మక. రెండో పద్ధతి ఏంటండి? సకారాత్మక అంటే పాజిటివ్ ప్రోగ్రామ్స్. ఈ అతివాద యుగంలో అతివాదులు పాటించిన పద్ధతులు రెండండి. ఒకటి నకారాత్మక అంటే నెగిటివ్ ప్రోగ్రామ్స్, రెండోది సకారాత్మక అంటే పాజిటివ్ ప్రోగ్రామ్స్. అయితే ఈ నకారాత్మక పద్ధతిలో బ్రిటిష్ వారికి చెందిన అంశాలన్నింటినీ వ్యతిరేకించడం జరిగింది. ఈ నకారాత్మక పద్ధతిలో బ్రిటిష్ వారికి చెందిన అంశాలన్నింటినీ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ సకారాత్మక పద్ధతిలో బ్రిటిష్ వారికి చెందిన వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మాణం చేయాలని ఈ అతివాద యుగంలో చెప్పడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే అతివాద త్రయంగా నిలబడిన వారు ఎవరండి? అతివాద త్రయంగా నిలబడిన వారు ముగ్గురండి. ఈ ముగ్గురిని కలిపి అతివాద త్రయంగా పిలవడం జరుగుతుంది. ఆ ముగ్గురు ఎవరంటే లాల్, బాల్, పాల్. అంటే లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఈ ముగ్గురు కలయికనే అతివాద త్రయంగా పిలవడం జరుగుతుంది. అయితే ఇందులో ఫస్ట్ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. లాలా లజపత్ రాయ్ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 1865 నుండి 1928 అక్టోబర్ వరకు ఇతను జీవించడం జరిగింది. అయితే ఈ లాలా లజపత్ రాయ్ 1865లో పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్పూర్ జిల్లాలో దుడికే గ్రామంలో జన్మించాడు. ఎక్కడండి? పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్పూర్ జిల్లాలోని దుడికే గ్రామంలో జన్మించడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఇతని తల్లి పేరు గులాబ్ దేవ్ సింగ్, తండ్రి మున్షీ రాధాకిషన్. ఎవరండి? ఇతని తల్లి గులాబ్ దేవ్ సింగ్, తండ్రి మున్షీ రాధాకిషన్. అయితే ఇతనికి రాజకీయ గురువు ఇటలీ జాతిపిత జోసెఫ్ మాజిని. ఎవరండి? ఇటలీ జాతిపిత అయిన జోసెఫ్ మాజిని ఇతనికి రాజకీయ గురువుగా ఉండడం జరిగింది. తర్వాత చూసినట్లయితే లజపత్ రాయ్ 1917 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఇండియన్ హోమ్ రూల్ లీగ్ సొసైటీని ఎప్పుడు స్థాపించడం జరిగిందండి? 1917 సంవత్సరంలోని అమెరికాలోని న్యూయార్క్లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ సొసైటీని స్థాపించిన వారు లాలా లజపత్ రాయ్. అయితే తర్వాత చూసినట్లయితే వందే మాతరం అనే ఉర్దూ దినపత్రికను, అలాగే పీపుల్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించడం జరిగింది. ఏంటంటే వందే మాతరం అనే ఉర్దూ దినపత్రికను, అలాగే పీపుల్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించిన వాడు ఎవరయ్యా అంటే లాలా లజపత్ రాయ్. అలాగే 1921 సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని స్థాపించిన వాడు లాలా లజపత్ రాయ్. 1921 సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని స్థాపించిన వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే లాలా లజపత్ రాయ్.
అయితే సామ్రాజ్యవాదానికి పెట్టుబడి దారి విధానం, సైనిక తత్వం, కవల పిల్లలు అని పేర్కొన్నవాడు ఎవరండి? లాలా లజపత్ రాయ్. అయితే తర్వాత చూసినట్లయితే 1928 సంవత్సరంలో పంజాబ్లో సైమన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఎప్పుడండి? 1928 సంవత్సరంలో సైమన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి లాలా లజపత్ రాయ్. అలాగే సైమన్ గో బ్యాక్ అనే నినాదం ఇచ్చాడు. సైమన్ గో బ్యాక్ అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరండి? లాలా లజపత్ రాయ్. అదేవిధంగా లజపత్ రాయ్ని కొట్టిన ఆంగ్ల ఉద్యోగి ఎవరయ్యా అంటే సాండర్స్. ఎవరండి? లాలా లజపత్ రాయ్ని కొట్టిన ఆంగ్ల ఉద్యోగి ఎవరు? సాండర్స్. అయితే సైమన్ బహిష్కరణలో వచ్చిన బిరుదు ఏంటండి? పంజాబ్ కేసరి. ఈ లాలా లజపత్ రాయ్కి సైమన్ బహిష్కరణలో వచ్చిన బిరుదు ఏంటయ్యా అంటే పంజాబ్ కేసరి అనే బిరుదు రావడం జరిగింది. అయితే ఇతను లాలా లజపత్ రాయ్ 1928 అక్టోబర్ నాటికి మరణించడం జరిగింది. లాలా లజపత్ రాయ్ ఎప్పుడు మరణించాడండి? 1928 అక్టోబర్ నాటికి మరణించడం జరిగింది. అయితే వీరుడు వలె జీవించి అమరుడైనాడు అని పిలువబడ్డాడు. ఏంటండి? వీరుడు వలె జీవించి అమరుడైనాడు అని పిలువబడిన వ్యక్తి లాలా లజపత్ రాయ్. అయితే ఈ లాలా లజపత్ రాయ్ ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే భారతీయుడి పైన వేసే ప్రతి దెబ్బ ఆంగ్ల సామ్రాజ్యానికి చావు దెబ్బ అవుతుందని పలికిన వ్యక్తి కూడా ఎవరండి? లాలా లజపత్ రాయ్. భారతీయుడి పైన వేసే ప్రతి దెబ్బ ఆంగ్ల సామ్రాజ్యానికి చావు దెబ్బ అవుతుందని చెప్పిన వ్యక్తి లాలా లజపత్ రాయ్. అలాగే తర్వాత చూసినట్లయితే తర్వాత వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ బాలగంగాధర్ తిలక్ ఎప్పుడండి? 1856 నుండి 1920 వరకు జీవించిన వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అయితే 1856లో మహారాష్ట్రలో బ్రాహ్మణ కులంలో చిట్పావన్ తెగకు చెందినవాడు. ఎవరండి? ఈ బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని బ్రాహ్మణ కులంలో చిట్పావన్ తెగకు చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇతను ఫెర్గూసన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది. ఎక్కడండి? ఫెర్గూసన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అలాగే రష్యా జపాన్ యుద్ధానికి ప్రభావితుడైనాడు. ఎవరండి? ఈ బాలగంగాధర్ తిలక్ రష్యా జపాన్ యుద్ధానికి ప్రభావితుడైనాడు. అలాగే 1893 సంవత్సరంలో గణేష్ ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఎప్పుడండి? గణేష్ ఉత్సవాలను 1893లో, అలాగే శివాజీ ఉత్సవాలను 1895 సంవత్సరంలో ప్రారంభించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అలాగే భారత ప్రజల చేత లోకమాన్యగా పిలువబడిన వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. భారత ప్రజల చేత ఏమని పిలువబడ్డాడండి? లోకమాన్య తిలక్గా పిలువబడిన వ్యక్తి మన బాలగంగాధర్ తిలక్. అయితే బ్రిటిష్ అధికారి వాలంటైన్ చిరోవ్ తిలక్ అని భారత అశాంతి జనకుడని పిలిచాడు. ఎవరండి? బ్రిటిష్ అధికారి వాలంటైన్ చిరోవ్ తిలక్ని ఏమని పిలిచాడండి? అశాంతి జనకుడని పిలవడం జరిగింది. తర్వాత చూసినట్లయితే తిలక్ అకరాస్ పేరుతో వ్యాయామశాలలు నిర్మించడం జరిగింది. తిలక్ అకరాస్ పేరుతో వ్యాయామశాలలు నిర్మించడం జరిగింది. అయితే గోహత్య నిషేధ సంఘాలు స్థాపించాడు. ఎవరండి? గోహత్య నిషేధ సంఘాలు
స్థాపించిన వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అలాగే కేసరి పత్రికను, అలాగే మరాఠీ పత్రికను ఆంగ్ల భాషలో ప్రారంభించాడు. కేసరి పత్రికను మరాఠీ భాషలో, అలాగే మరాఠీ అనే పత్రికను ఆంగ్ల భాషలో ప్రారంభించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అలాగే ఆర్యుల పైన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్, ఆర్యుల పైన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి కూడా ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అలాగే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభించిన వ్యక్తి మన బాలగంగాధర్ తిలక్. ఏ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారండి? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వందే మాతర ఉద్యమంలో యాచన కాదు సౌరత్వం కావాలన్నాడు. ఏంటండి? వందే మాతర ఉద్యమంలో యాచన కాదు సౌరత్వం కావాలన్నాడు. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అయితే వందే మాతర ఉద్యమం సందర్భంగా బర్మాలోని మాండలేలో ఉన్న జైల్లో బంధించబడ్డాడు. ఈ వందే మాతరం ఉద్యమం సందర్భంగా బాలగంగాధర్ తిలక్ని బర్మాలోని ఉన్న మాండలేలో ఉన్న జైల్లో బంధించడం జరిగింది. అయితే అదేవిధంగా 1908లో మాండలేలో ఉన్న మహారాజ్ జైల్లో నిర్బంధించినప్పుడు గీతా రహస్యం గ్రంథాన్ని రచించాడు. ఎప్పుడండి? 1908 సంవత్సరంలో మాండలేలో ఉన్న మహారాజ్ జైల్లో నిర్బంధించినప్పుడు గీతా రహస్యం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. అయితే అదేవిధంగా 1914లో మాండలీలో ఉన్న మహారాజ్ జైలు నుంచి విడుదలయ్యాడు. బాలగంగాధర్ తిలక్ మాండలి జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యాడండి? 1914లో విడుదలవ్వడం జరిగింది. అయితే 1916 సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ సమావేశానికి హాజరై స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతా అని నినాదం పలికాడు. ఎప్పుడండి? 1916 సంవత్సరంలో జరిగిన లక్నో కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతా అనే నినాదాన్ని పలికిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఎప్పుడండి? లక్నో కాంగ్రెస్ సమావేశంలో పలకడం జరిగింది. అయితే ఈ నినాదం హోమ్ రూల్ మూవ్మెంట్ లో బాగా ప్రచారం చేయబడింది. ఈ నినాదం ఎక్కడ ప్రచారం చేయబడిందండి? హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ లో బాగా ప్రచారం చేయడం జరిగింది. అయితే 1916లో బొంబాయి నుండి హోమ్ రూల్ లేదా స్వయం పాలన ఉద్యమం ప్రారంభం అయింది. ఎప్పుడండి? 1916 సంవత్సరంలో బొంబాయి నుండి హోమ్ రూల్ లేదా స్వయం పాలన ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తిలక్ ప్రారంభించిన హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడు ఎవరండి? జోసెఫ్ బాప్టిస్టా. అధ్యక్షుడేమో జోసెఫ్ బాప్టిస్టా, కార్యదర్శి ఎన్సి కేల్కర్. ఈ హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్టా, కార్యదర్శి ఏమో ఎన్సి కేల్కర్. అయితే 1918లో హోమ్ రూల్ మూవ్మెంట్ ని నిలిపివేయడం జరిగింది. ఎప్పుడండి? 1918 సంవత్సరంలో ఈ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ని నిలిపివేయడం జరిగింది. అయితే జాతీయోద్యమానికి హిందుత్వ భావాలు జోడించి ప్రచారం చేసింది ఎవరండి? తిలక్. అలాగే తిలక్ 1920లో ఆగస్టులో మరణించడం జరిగింది. తిలక్ ఎప్పుడు మరణించాడండి? 1920 సంవత్సరంలో ఆగస్టు నెలలో మరణించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే అతివాద యుగంలో మూడో వ్యక్తి ఎవరండి? బిపిన్ చంద్రపాల్. మనం బిపిన్ చంద్రపాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అయితే ఈ బిపిన్ చంద్రపాల్ బెంగాల్కి చెందిన వ్యక్తి. దేనికండి? ఈ బిపిన్ చంద్రపాల్ బెంగాల్కి చెందిన వ్యక్తి. అయితే బెంగాల్ విప్లవానికి పిత వంటి వాడు ఈ బిపిన్ చంద్రపాల్. అలాగే బెంగాల్ డాంట్నాగ్ అయితే బెంగాల్ డాంటన్ గా పిలువబడ్డాడు. ఏంటండి? బెంగాల్ డాంటన్ గా పిలువబడిన వ్యక్తి ఎవరండి? బిపిన్ చంద్రపాల్. తర్వాత చూసినట్లయితే స్వరాజ్ ఇండియన్ స్టూడెంట్ పేరుతో 2 పత్రికలు స్థాపించడం జరిగింది. స్వరాజ్ ఇండియన్ స్టూడెంట్ పేర్లతో 2 పత్రికలు స్థాపించిన వ్యక్తి ఎవరండి? బిపిన్ చంద్రపాల్. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమం ప్రచారం చేయడం జరిగింది. ఎవరండి? బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. అయితే ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన ఏర్పాటు చేసింది ఎవరండి? మట్నూరి కృష్ణారావు. బిపిన్ చంద్రపాల్కి ఆంధ్ర పర్యటన కోసం ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరండి? మట్నూరి కృష్ణారావు. అదేవిధంగా ఈ మట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రికను సంపాదకులు. ఎవరండి? ఈ ముట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రికకు సంపాదకులు. అయితే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం తెలుగులోకి అనువాదం చేసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదించిన వ్యక్తి ఎవరండి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. అయితే ఆంధ్రుల గుడ్డు కవి ఎవరయ్యా అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఎవరండి? ఆంధ్రుల గుడ్డు కవిగా పిలువబడిన వ్యక్తి ఎవరండి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. అయితే బిపిన్ చంద్రపాల్కు ప్రభావితుడైన విద్యార్థి ఎవరయ్యా? గాడిచర్ల హరిసర్వోత్మరావు. బిపిన్ చంద్రపాల్కు ప్రభావితుడైన విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్మరావు. అయితే ఈ గాడిచర్ల హరిసర్వోత్మరావు ఆంధ్ర తిలక్గా పిలువబడ్డాడు. ఆంధ్ర తిలక్గా పిలువబడిన వ్యక్తి ఎవరండి? గాడిచర్ల హరిసర్వోత్మరావు. అలాగే తర్వాత చూసినట్లయితే వందే మాతర ఉద్యమం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఏంటండి? 1 రాజమండ్రి కళాశాల 1907 సంవత్సరంలో. అదేవిధంగా కాకినాడ కొట్లాట ఎప్పుడు జరిగిందండి? 1907 సంవత్సరంలో జరగడం జరిగింది. అదేవిధంగా తర్వాత కోటప్పకొండ సంఘటన కూడా 1909 సంవత్సరంలో జరగడం జరిగింది. అయితే 4వది తెనాలి బాంబు కేసు కూడా ఎప్పుడు జరిగిందండి? 1909 సంవత్సరంలో జరగడం జరిగింది. ఈ 4 సంఘటనలు కూడా వందే మాతర ఉద్యమం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే తర్వాత చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో అండి. అతివాద యుగంలో ఈ 3 వ్యక్తుల గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. అయితే తర్వాత వీడియోలోని అతివాద యుగంలో పాల్గొన్న మరికొందరు వ్యక్తుల గురించి అలాగే ఉద్యమాల గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.